हरिः ब्रह्मा विष्णुः देवो महेश्वरः पुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सत्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of John. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 136వ పాఠము 7/5/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనం పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఇంకొక 3 వారాల్లో దేహం విడుస్తారు అనగా ఎన్నో విషయాల్ని ఆమె తన దగ్గర చేరిన సమూహానికి చెప్పడం జరిగింది. వాటిల్లో ఒక మాట ఇది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్
invocation. Oh, hidden life, vibrant in every autumn. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో 7వ శ్లోకం ఉన్నాం. మనం దానికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. ఇది మొదటి భాగం, స్టాంజా 1 శ్లోక 7 శ్లోక 7 మొదటి భాగం. The causes of existence had been done away with. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా. రెండవ భాగం, the visible that was and the invisible that is. అంతకు ముందు మనకి కనపడినది ఇప్పుడు కనపడకుండా ఉన్నది. అంటే కనపడినది కనపడకుండా ఉన్నది, దృగ్గోచరముగా ఉన్నది, అదృశ్యముగా ఉన్నది. అంటే అవతలవి కనపడకుండా ఉన్నాయా, ఈ చూసేవాడు లేకుండా ఉండడం వల్ల కనపడకుండా ఉన్నాయా? చూసేవాడు నిద్రలోకి జారుకునేటప్పుడు కల్లా అవి అంతకుముందు మెలకువగా ఉన్నాడు, అవన్నీ కనపడ్డాయి. వీడు నెమ్మదిగా చూసేవాడు నిద్రలోకి జారాడు, దాంతో అవి అక్కడ ఉన్నప్పటికీ కనపడకుండా అయిపోయింది. Rested in eternal non-being, the one being. ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదో అదే ప్రస్తుతం అగోచరమై కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి వ్యక్త అవ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకొనుచున్నది. దానికి సంబంధించి మనం వ్యాఖ్యానం చూస్తున్నాం, కామెంటరీ. Alone the initiate reach with the Lord. ఇనిషియేట్ అనగానే దివ్య ప్రబోధితాత్ముడు, ఉపదేశ దీక్ష అందుకున్నవాడు. దాంతో అతనికి మొత్తం అందుబాటులోకి వచ్చేస్తాయి. దేన్ని చూసినా గానీ అది పవిత్ర గ్రంథంగానే ఉంటుంది, పవిత్ర గ్రంథంలో ఉన్న విషయంగానే ఉంటుంది. అందువల్ల రిచ్ విత్ ద లోర్. అంతకుముందు లేవా మరి ఇవన్నీ? అంతకుముందు మరి ఈ లోర్ అంటే సాంప్రదాయక విజ్ఞాన విద్య, జానపద విజ్ఞాన విద్య, నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ on a particular subject, local traditions handed down by word of mouth and usually in the form of stories or historical anecdotes. విజ్ఞానము, చదువు, వీటికి సంబంధించి సాంప్రదాయక విజ్ఞాన విద్య, ఆత్మ విద్య, ఇవి పూర్తిగా అందుబాటులోకి వచ్చినాయి. అంతకుముందు వాటికి సంబంధించిన విషయాలు అతని దగ్గర అంతగా లేవు. ఎప్పుడైతే దివ్య ప్రబోధితాత్ముడు అయ్యాడు, ఎప్పుడైతే ఉపదేశ దీక్ష అందుకున్నాడు, మొత్తం అంటే అప్పుడున్నవే మొత్తం ఏమైంది, ఆత్మగా దర్శనం ఇచ్చింది అన్నమాట. అందుకని రిచ్ సంపదతో ఉన్నట్టుగా, ఐశ్వర్యంతో ఉన్నట్టుగా, నిండుగా, పరిపూర్ణంగా
మొత్తం ఈ జ్ఞానం అంతా అతనికి అందుబాటులోకి వచ్చేసింది. అంతకుముందు కూడా అక్కడే ఉంది, కానీ ఆ ఉపదేశ దీక్ష అందుకోకపోవటం వల్ల అది లేనట్టుగానే ఉంది. ఎప్పుడైతే ఉపదేశ దీక్ష అందుకున్నాడో, దివ్య ప్రబోధితాత్ముడయ్యాడో, మొత్తం తనకి అందుబాటులోకి వచ్చేసినాయి. acquired by numberless generations of his predecessors. అన్నీ అక్కడే ఉన్నాయి, ఎన్నో తరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి. అనంతమైన కాలజ్ఞానం, అనంతమైనటువంటి ఆత్మవిద్య, ఎంతో మంది ఋషులు, మహాత్ములు, ప్రవక్తలు వీళ్ళన్నీ దర్శించి గ్రంథ రూపంలో అందించినవి కానీ, ఉపదేశ రూపాల్లో అందించినవి కానీ మొత్తం కూడా అతనికి అందుబాటులోకి వచ్చినవి. డైరెక్ట్స్ ద ఐ ఆఫ్ డాంగ్మా. డైరెక్ట్స్ ది ఐ ఆఫ్ డాంగ్మా అంటే ఏంటి జరిగింది? తను చూడటానికి 2 కళ్ళే ఉన్నాయి. ఆ 2 కళ్ళు కూడా భౌతిక రూపం వరకే పరిమితం. ఆ పదార్థాన్ని దాటి, ఆ భౌతిక రూపాన్ని దాటి, ఆ రూపం లోపల ఏమి దాగుందో, ఆ భౌతిక అణువుల లోపల చుట్టూ ఉన్నటువంటిది ఏది ఉందో అది కనపడలేదు అంతకుముందు. మళ్ళీ స్థూలంగా ఉన్నటువంటి పదార్థం మాత్రమే కనిపించింది. లోపల ఏముందనేది తెలియలేదు. ఇప్పుడు ఈ జ్ఞానం, ఈ ఉపదేశ దీక్షతో అందుకున్నటువంటి జ్ఞానము, అది ఏం చేసింది? డైరెక్ట్స్, సూటిగా తిన్నగా మార్గం చూపేదిగా, దీన్ని చేసి అతను చూపు వెళ్ళిపోయింది ఈ ఆత్మ జ్ఞానం చేసి. అంటే అంతకుముందు ఉన్నవే వాటి లోపలికి వెళ్ళింది చూపు. అంతకుముందు తల భాగం ఉంది, శిరస్సు. ఇతనికి ఏదో అనారోగ్యం కలిగింది, ఆ శిరస్సులో ఎక్కడో బ్లడ్ క్లాట్ అయింది, రక్తము గడ్డగట్టింది ఎక్కడో ఒక చోట. అందువల్ల దాని ప్రభావంతో ఈ అనారోగ్యం సంభవించింది తనకి. అది అట్లా గడ్డగట్టిందా లేదా, ఏ భాగంలో కట్టింది, ఆ విషయం తెలియాలి అంటే ఈ 2 కళ్ళతో చూస్తే ఆ శిరస్సుని, ఆ కపాలాన్ని మనకేమి, ఇది కపాలం పైన ఉన్నటువంటి ఆ రూపానికి సంబంధించింది ఏదైతే ఉందో అది అడ్డుగా ఉంది మనకి. అక్కడతో ఆగిపోయింది మన చూపు, ఆ లోపలికి వెళ్ళడం. ఎప్పుడైతే దివ్య ప్రబోధితాత్ముడయ్యాడు, ఉపదేశ దీక్ష అందుకున్నాడు, అప్పుడు ఇంకొక కన్ను తెరుచుకున్నది, 3వ కన్ను. అంటే ఈ 2 కన్నులు భౌతిక వరకే, స్థూలాన్ని వరకే చూడగలిగినటువంటి ఈ 2 కన్నులు కాకుండా సూక్ష్మాన్ని కూడా, ఈ భౌతికానికి ఆధారంగా ఉన్నది కూడా చూడగలిగేటటువంటి చక్షువు తెరుచుకున్నది. డైరెక్ట్స్ ద ఐ ఆఫ్ డాంగ్మా. ఆ కంటి ద్వారా చూపుని ప్రసరించడం మొదలు పెట్టాడు, ఈ 2 కళ్ళు ద్వారా కాకుండా. అంటే తనకి సిటీ స్కాన్ వచ్చేసింది, సిటీ స్కాన్ ఓపెన్ అయింది తనలో. దాని ద్వారా, సిటీ స్కాన్ అంటే దర్జాగా మెదడు లోపలికి వెళ్ళిపోవటం, ఎక్కడైనా సరే మొత్తం తిరగటం. ఆ మెదడు భాగము ఈ తల పై భాగంతో కప్పడిపోయి ఉన్నట్టు మనకి ఏమాత్రం కనపడకుండా ఉన్నట్టు ఆ మెదడు లోపల భాగం అన్ని అంతా కూడా, అదంతా దాన్ని చూసే శక్తి సిటీ స్కాన్ ఉంది ఆ పరికరానికి. అట్లాగా ఈ 3వ కంటికి, ఈ 3వ కన్ను ఎప్పుడైతే తెరుచుకుందో, ఆ 3వ కన్ను ద్వారా ఇతను మొత్తాన్ని చూస్తున్న. డైరెక్ట్స్ ది ఐ ఆఫ్ డాంగ్మా. అన్నిటి మీద తన ప్రసారాన్ని, తన చూపుని ప్రసరిస్తూ, భౌతికంగా కాకుండా, భౌతికంగా రూప జగత్ వరకే పరిమితం అవ్వకుండా
ఆ చూపు ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది? మన 2 కళ్ళు భౌతికంగా రూపం వరకే పరిమితం. టేబుల్ ఉందంటే ఆ టేబుల్ ఔటర్ షేప్ వరకే పరిమితం. ఆ లోపల ఏముంది తెలియదు, మనకు కనపడదు, మన చూపు వెళ్ళదు లోపలికి. అట్లా ఎక్స్రే పరికరాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. అది లోపల ఊపిరితిత్తుల్లో ఏమిటి డిస్టర్బెన్స్ ఉంది చెప్తుంది. అది మనం మామూలుగా చూస్తే ఊపిరితిత్తులకి సంబంధించి ఏమాత్రం మన 2 కళ్ళకి కనపడదు. కానీ ఐ ఆఫ్ డాల్మా 3వ కన్ను తెరుచుకుంది. ఆ తెరుచుకున్నటువంటి 3వ కన్ను నుంచి తన చూపుని ప్రసరింపజేసి మొత్తాన్ని దర్శిస్తున్నాడు. ఇంకా తనకి పప్పబడింది అన్నది లేదు. ఇంకా మొత్తం బాహాటంగా, మొత్తం దిగంబరంగా, ఇంకా తన చూపుకి అందనిది లేదు. ఇక సమస్తాన్ని దర్శించగలుగుతున్నారు. ద ఇనిషియేట్ దివ్య ప్రబోధితాత్ముడు అవగానే జరిగిన మార్పు అది. 3వ కన్ను తెరుచుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరికరాల సహాయంతో కొంత లోపలికి చొరబడి చూస్తున్నాం. లోపలికి చేరి ఈ దేహంలో ఏముందో, అట్లాగే ఇనుప రాడ్ ఉంటుంది. ఆ రాడ్డు ఎట్లాగా ఏ అణువులతో తయారైందో, లోపల ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా, లోపల ఖాళీ ఏమన్నా ఉందా, అట్లా ఖాళీ ఉంటే అది దాని మీద ఒత్తిడి కలిగినప్పుడు, దాని మీద బరువు పడినప్పుడు అది వంగిపోవటానికి లేకపోతే 2 ముక్కలుగా అయిపోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ముందే దాన్ని సరి చేసుకోవటానికి మనం బయట బాహ్యంగా మనకు కనపడదు, మన 2 కళ్ళకి కనపడుతుంది. అందువల్ల ఈ పరికరాల సహాయంతో మనం ఏం చేస్తున్నాం? ఈ ఐ ఆఫ్ డాగ్మా మనలో అది మేల్కోవటానికి ముందే ఈ సైంటిస్టుల ద్వారా ఏం జరిగింది? కొన్ని పరికరాలు తీసుకుంది. ఆ పరికరాల ద్వారా మనము లోనికి వెళ్ళి పరిశీలించడానికి అవకాశం ఏర్పడింది. కొంత మేరకి అట్లాగా వచ్చాము. అదే మనలో ఆ ఎఫ్ డాంగ్మా ఓపెన్ అయింది అనుకోండి, ఆ 3వ కన్ను తెరుచుకుంటే అప్పుడు ఏమవుతుంది? సమస్తము దర్శనమిస్తుంది ఉన్నట్టుగా. ఏది దాచి ఉంచడానికి లేకుండా, దాగి ఉండడానికి లేకుండా, ఒక్క స్థూలాన్నే అన్నట్టుగా కాకుండా ఈ 7 లోకాలని మనము దర్శించవచ్చు. 7 విభాగాలుగా ఉన్నటువంటి సమస్త విశ్వాన్ని మనము దర్శించవచ్చు. ద ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ విచ్, మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి అన్ని వస్తువులు ఈ చోటుని కూడా చూడొచ్చు. మనం చోటుని చూడటం అంటే చోటు ఖాళీగా ఉంది కదా అని అనుకుంటాం మనం. కానీ చోటు నిండా ఏముంది? అన్ని లోకాలు, అన్ని మన శరీరాల యొక్క 7 శరీరాలు ఇక్కడే ఈ చోట్లోనే ఉన్నాయి మనకి, మనల్ని ఆవరించి. కానీ మనకు కనపడట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. Essence of things in which no Maya can have any influence. ఇప్పుడు వరకు మనకు ఎందుకు కనపడలేదు? అది మరి మాయా ఆవరించి ఉండడం వల్ల. ఆ వస్తువులు ఎప్పుడు క్లియర్ గానే ఉన్నాయి. ఇప్పుడు మెదడు, ఆ సిటీ స్కాన్ మన దగ్గర లేనప్పుడు ఆ మెదడు లోపల ఉన్న విషయాలు లేవా? ఉన్నాయి కదా. మన శిరస్సు లోపల భాగం అయినటువంటి మెదడు, ఆ మెదడు లోపల ఇంకా లోపలికి చొచ్చుకుపోయే ఆ రక్తనాళాలలో ప్రసరిస్తున్నటువంటి రక్తము ఎక్కడో ఒక చోట గడ్డగట్టి ఉండడం, ఇవన్నీ ఉన్నాయి కదా. దగ్గర సిటీ స్కాన్ పరికరం లేదు, కానీ
ఈ శిరస్సు, ఈ భాగాలు ఇవన్నీ ఇట్లాగే ఉన్నాయి. సిటీ స్కాన్ పరికరం మనకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దాని ద్వారా చూసాం, లోపలికి వెళ్ళి ప్రవేశించాం, లోపలికి వెళ్ళి చూసాం. చూస్తే చక్కగా కనపడ్డాయి. అవి ఎక్కడ ఆగిపోయింది, రక్తం గడ్డగట్టి రక్త ప్రసారం సరిగ్గా జరగకుండా కష్టం మీద దాన్ని పోసుకుంటూ రక్త ప్రసారం ఎలా జరుగుతుందో ఆ పాయింట్ ని గుర్తించడం జరిగింది. అట్లాగే మనకి ఐ ఆఫ్ డాల్మా, ఆ మూడవ కన్ను తెరుచుకోక ముందు కళ్ళతోనే మనం చూస్తున్నాం భౌతికంగా. అంటే అంతకుముందు సమస్తం ఉంది కదా, 7 లోకాలకి సంబంధించినవి ఉన్నాయి, మన 7 శరీరాలకి సంబంధించినవి మనల్ని ఆవరించి మన చుట్టూ ఇక్కడే ఉన్నాయి. అవి 7 లోకాలకి సంబంధించి ఇక్కడే ఉన్నాయి మన చుట్టూ ఆవరించి. మనం ఏ లోకం కావాలంటే ఆ లోకము మరుక్షణం అక్కడ ఉంటాం. మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఓదో పెద్ద వ్యవహారం, బస్సు లేకపోతే రైలు, విమానము ఏదో పట్టుకుని వెళ్ళాలి. లేవి ఇవి కామలోకము. ఎస్ అంటే వచ్చేసింది కామలోకంలో. మనం ఇక్కడ తిరుగుతున్నాం, కామలోకంలోకి వచ్చేసాం, మానసిక లోకం వచ్చేసాం. అట్లా దగ్గరగా ఉన్నవి ఇవన్నీ. కానీ మామూలు కంటికి ఏమీ లేదు, నథింగ్. ఒక్క భౌతిక లోకం మాత్రమే మనకి కనిపిస్తూ ఉంది, ఆ ఔటర్ షేప్ మాత్రమే కనిపిస్తూ ఉంది. అయితే సిటీ స్కాన్ పరికరంతో లోపల ఎలాగా చూడగలిగాము, దానికన్నా మించి ఈ మూడవ కన్ను తెరుచుకునేటప్పుడు కల్లా సమస్తాన్ని దర్శించగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది? ద ఇనిషియేట్. ఎవరికి సాధ్యమైంది? ద ఇనిషియేట్. ఉపదేశ దీక్ష అందుకున్నవాడు, దివ్య ప్రబోధితాత్ముడు. I have Dharma towards the essence of things in which no Maya can have any influence. ఇంకా ఇప్పుడు ఈ భౌతిక రూపము, ఈ భౌతిక పదార్థము, ఈ భౌతిక అణువులు ఎక్కడ అడ్డం లేదు. ఇక ఆ అణువుల సందుల్లో నుంచి వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ అతీంద్రియ శక్తులు ఇట్లాగా ఉన్న వాళ్ళకి గోడ అడ్డం లేదు, గోడలో గుండా వెళ్ళిపోతారు వాళ్ళు. మంచం ఇటు నుంచి అటువైపుకి వెళ్ళాలి, అది దాటి చుట్టూ తిరిగి వెళ్తాం. మామూలుగా అయితే మధ్యలో కూడా వెళ్ళిపోతాం, మంచం లోపల కూడా. అక్కడ మంచం ఉన్నప్పటికీ లేనట్టుగానే ఉంటుంది, మనకి గోడ ఉన్నప్పటికీ లేనట్టుగానే ఉంటుంది. అక్కడ లోపల నుంచి వెళ్ళిపోతాం. అట్లా వెళ్తేనే కదా లోపలనే కనపడ్డాయి. సిటీ స్కాన్ పరికరం నుంచి ఆ రేసు, ఆ కిరణాలు లోపలికి ప్రసరించి తనకు అడ్డం లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడ ఏది ఉందో అది మనకి తెలియచెప్తూ ఉంది. అట్లాగే ఐ ఆఫ్ డాల్మా మూడవ కన్ను తెరుచుకునేటప్పుడు కన్నా మాయ అనే తెర ఏదైతే ఉందో, మాయ అనేది ఆ పొర ఏదైతే అడ్డుగా ఉందో లోపలికి మన 2 కళ్ళకి ఆ మాయ అనే పొర అడ్డం ఉండడం వల్ల ఈ వస్తువులన్నిటికీ మనం చూసేటటువంటి సమస్తం విశ్వము మాయ అనే పొర అడ్డుగా ఉండడం వల్ల భౌతికంగా వరకే మనకు కనిపిస్తుంది. ఎందుకని? మన లోపల కూడా మాయ అనే పొర అడ్డం ఉండటం వల్ల మనలో అది అడ్డుగా ఉండడం వల్ల చుట్టూ అడ్డుగా ఉంది. ఏంటంటే మనలో తొలగాలి, మనలో అది వికసించాలి. మనలో వికసిస్తే ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నది వికసించినట్టు అయిపోతాయి. మనకి అన్ని భౌతికంగా చాలా పరిమితంగా అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మనం చూస్తుంటే, రమణ మహర్షి చూస్తుంటే అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి, వెలుగుతో మొత్తం వికసించి సమస్తం వెలుగుతో నిండిపోయి ఉంది ఆయనకి.
ఆయన మనతో పాటు ఉన్నాడు ఇక్కడే. మనం ఆ మాయ అనే పొర వరకే వెళ్ళాము. నేను ఆ మాయ అనే పొర మనలో కూడా ఉండటం వల్ల ఆ పొర అడ్డుగా ఉంది. అంతవరకే మనం చూడగలం. అంతేని బయట కనపడకుండా ఉందంటే కనపడుతూనే ఉంది. మరి కనపడుతుందిగా రమణ మహర్షికి. సిటీ స్కాన్ పరికరం కనిపిస్తుంది కదా, శుభ్రంగా లోపలికెళ్ళింది. ఎక్కడ రక్తం గడ్డగట్టిందో ఆ ప్లేస్ ని గుర్తించింది. అది మనకి ఆ ప్రింట్ లో వచ్చింది. ఆ దాని యొక్క రిపోర్ట్ లో పలానా చోట పలానా విధంగా ఉంది. దాన్ని బట్టి మనం ఇక నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించుకుంటున్నాం. మరి అది లేకపోతే ఏమీ లేదు. మరి మనం ముందుకు అడుగు వేయటానికి లేదు. అట్లాగే ఇది కూడా ఆ మాయ అనే పొర ఎందుకు ఉంది? భౌతికంగా స్థూలంగా వచ్చినప్పుడు అది తప్పనిసరిగా ఆ పొర ఉంటుంది. మనలో కూడా ఆ పొర ఉంటుంది. ఎప్పుడైతే దివ్య ప్రబోధితాత్ముడుగా అయ్యాము, ఉపదేశ దీక్ష అందుకున్నాము, మనలో ఆ పొర తొలగింపు అంటే ఆ భౌతికంగా ఉన్నటువంటి ఆ పొర సూక్ష్మంగా అయిపోయింది. ఆ పొరే మనకి మొత్తాన్ని దర్శించేటట్టుగా చేసేస్తుంది. ఏదైతే ఇప్పుడు అడ్డుగా ఉన్నదో ఇప్పటి వరకు మనం దర్శించడానికి ఏదైతే అడ్డుగా ఒక పొరలాగా అడ్డుపడి ఉన్నదో అదే అంటే అది ఎవరు? దైవము. దైవమే స్థూలంగా వచ్చేటప్పుడు కల్లా అనేకత్వం అవడం కోసం అనే ఒక పొరలాగా కూడా ఆ అమ్మవారితో చేయించాడు. అమ్మవారు ప్రకృతి మాత ఒక మాయ అనే తెరని కల్పించింది. ఇప్పుడు వీళ్ళకి ఆ మాయ అనే తెర ఏమైంది? ప్రకృతి మాత పురుషుడుగా మారిపోయింది. అంటే ఉన్నది ద సీక్రెట్ డాక్ట్రైన్ పురుషుడు అన్నదే మనకు మొత్తం దర్శనం ఇస్తుంది. నో మాయా కెన్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. ఇది అడ్డుగా ఉన్నది ఏది మనకు లేదు, అడ్డు లేదు. ఇంకా మొత్తం అన్ని లోకాలను ఒక్కసారిగా చూడగలుగుతున్నాం. 7 లోకాలు ఒక్కసారిగా. దాని అడుగున ఉన్నటువంటివి అంటే 14 లోకాలని ఒక్కసారిగా చూడగలుగుతున్నాం. అట్లాగే ముందే చూడటం కాదు, ముందు వెనక పక్కన ఆ పక్కన ఈ పక్కన పైన కింద తల తెప్పే పని లేదు. సమస్తము బాగా కనిపిస్తుంది దశ దిశలుగా. It is here that the teachings of esoteric philosophy in relation to the Nidanas and the four truths become of the greatest importance. ఈ మాయ ఆ పొర ఏ పద్ధతిలో ఉంది? నిదానాస్, 12 నిదానాస్, 12 నిదానాలుగా. అంటే మనకి ఈ వేదము ఉపనిషత్తులు వాటిల్లో ఉన్న జ్ఞానం కాకుండా వాటిల్లో ఈ మాయ గురించి ఎట్లాగా వివరించారో ఆ మాయ అనే పొరకు సంబంధించి అట్లాగే బౌద్ధ మతంలో ఏదుందో దాని గురించి చెప్పారు ఇక్కడ. 12 నిదానాస్, 12 నిదానాలుగా పొర కప్పబడి ఉంది. అందుకే 12 రాసులుగా మనకి మొత్తం సృష్టి అంతా ఈ 12 రాసుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఆ 12 నిదానాలకి సంకేతంగా, ఆ 12 రాసులకి సంకేతంగా 12 నిదానాలు ఇక్కడ మనకి అడ్డుగా ఉన్నట్టుగా అయిపోయింది. భౌతికం వరకే, స్థూలం వరకే మన చూపు ఆగిపోయింది. చూడాలి అంటే ఇప్పుడే చూడొచ్చు. ఇనిషియేట్ దివ్య ప్రబోధితాత్ముడు, ఉపదేశ దీక్ష అందుకున్నవాడు. ఉపదేశ దీక్ష అనగానే దానికి కొంత ప్రయత్నం, దానికి కొంత సాధన, ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి. కానీ మనం ఏ పద్ధతులు వెళ్తున్నాం? అవగాహన, సృష్టి యొక్క అమరిక, కూర్పు, దానికి సంబంధించిన అవగాహన ద్వారా
మనం వెళ్తున్నాం. ఎందుకు? నా చుట్టూ ఉన్న వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం, టువర్డ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యుమానిటీ. సమస్తం పరిపూర్ణంగా అవ్వటం కోసం. ఆ పద్ధతిలో మనం వెళ్ళేటప్పుడు కల్లా అప్రయత్నంగా మనకు అది దర్శనం పొందుతుంది. 12 nidanas and 4 truths become of the greatest importance, but they are secret. Secret అంటే secretion, స్రవించటం. ఏంటి స్రవిస్తుంది? మృతం, అమృత ధార స్రవించటం. ఇది రహస్యం అంటే. అది 2 పదాలతో కలిసి ఉంది. సెక్రెషన్. అది రహస్యంగా ఉంది అన్నట్టుగా. అయితే ఈ ఐ ఆఫ్ డాంగ్మా ఏంటి, దీని విషయం ఏంటనేది కొంచెం చూద్దాం. దీనికి సంబంధించి అలాగే 12 నిదానాస్ అంతకుముందు చెప్పుకున్నాం మనం. 4 ట్రూత్స్ అంటే 4 గాస్పెల్స్. ఎందుకంటే 4th రౌండ్ లో ఉన్నాం కాబట్టి 4 గాస్పెల్స్, 4 ట్రూత్స్, అలాగే 4 వేదాస్. ఇలా అంతవరకు వచ్చింది. వేదం యొక్క 4 విభాగాలు. వేదం ఒకటే, దాని యొక్క 4 విభాగాలు. అలాగే గాస్పెల్స్ కూడా ఒకదానికి సంబంధించిన 4 విభాగాలుగా, నలుగురు చెప్పినది. ఇంకా 3 చెప్పినవి భవిష్యత్తులో వస్తాయి. అలాగే ట్రూత్స్ 4 మహాసత్యాలు. ఇంకా 3 సత్యాలు బయలువెడలాల్సిన అవసరం ఉంది. అవి ముందు ఐ ఆఫ్ డాంగ్మా, ముందు 12 నిదానం ఏవైతే ఇప్పుడు మనకి ఇది ఐ ఆఫ్ డాంగ్, 3వ కన్ను తెరుచుకోవటం, 3వ కన్ను ద్వారా మనం చూడలేకపోవటానికి, ఇందువల్ల 2 కన్నులతోనే మనం చూస్తూ భౌతికం వరకే ఎందుకు ఆగిపోతున్నాం, లోపలికి ఎందుకు మన చూపు త్వరపడడం లేదు, ప్రసరించడం లేదు, ఔటర్ షేప్ దగ్గరే ఆగిపోతా ఉంది, బాహ్య రూపం దగ్గరే ఆగిపోతుంది. అంటే ఈ 12 నిదానాస్ అక్కడ పట్టుగా ఉన్నాయి. మాయా అనే పొర, ఆ మాయా అనే పొర 12 నిదానాలతో కలిసి ఉంది. వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం, ఆ పేర్లు గుర్తు చేసుకుందాం. నిదానాస్. నిదానాస్. నిదాన అనేది కూడా అంటే మనం ఈ భాషా శాస్త్రం, ఈ శబ్దం ఎలాగా ఉత్పత్తి అవుతుంది, ముందు అక్షరాలు ఎలాగ వచ్చినాయి, ఈ అక్షరాలు ఆ శబ్దం దేన్ని తెలియచేస్తుంది? దా అనే అక్షరం ఆ శబ్దం ఏంటి తెలియజేస్తుంది? నీ అనే శబ్దం ఏంటి తెలియజేస్తుంది? ఇట్లా దాని మీద ఆధారపడి ఉంటున్నాను. ఇది సంస్కృత శబ్దం. ఇది నిదానాస్ అనేది సంస్కృత శబ్దం. ఇక్కడ ఈ విధంగా 12 రకాలుగా ఇది ఉంది. 12 రకాలుగా ఇక్కడ ఉంది అంటే ఇది ఇంకో దాన్ని దేన్నో సూచిస్తూ, అది దాన్ని దర్శనం చేయటానికి, దీని ద్వారా మనం వెళ్ళొచ్చు అని చెప్పడానికి అన్నట్టుగా ఇక్కడ ఆ విభాగాలు ఉంటాయి అన్నమాట. నిదానాస్ 12 నిదానాలు అని ఎప్పుడైతే చెప్పుకున్నామో, ఇది తెలుసుకోవడం ద్వారా దీని నుంచి మనం ఎటు వెళ్ళొచ్చు? 12 రాసుల దగ్గరికి వెళ్ళిపో. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు,
మకరము, కుంభము, మీనము, అట్లా 12 రాసులుగా ఏవైతే ఉన్నాయో 12 రాసులే మొత్తం సృష్టిని నడుపుతూ ఉన్నాయి. వాటి నుంచే దీనికి కావలసినటువంటి సమస్త అందుతూ ఉన్నాయి, అక్కడి నుంచి ప్రసారం అవుతూ ఉన్నాయి. అప్పుడు మనం ఈ 12 నిదానాల గురించి మనం ఎప్పుడైతే వాటి యొక్క అమెరికా కూర్పు తెలుసుకుంటూ ఉన్నాము, ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని 12 రాసుల దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. 12 రాసుల దగ్గరికి తీసుకెళ్ళిందంటే అర్థం ఏంటి? మొత్తంతో మనం అనుసంధానం అయిపోయినట్టుగా అయిపోతుంది. అందుకు అమెరికా కూర్పుని తెలుసుకోవటంలో ఇంత తేలిక పద్ధతి ఉంది మనకి. ఇంత తేలికగా మనం చేరవలసిన చోటుకి చేరవచ్చు మరుక్షణం. derived from the verb root da. Da అంటే టు బైండ్, బంధించటం. ఎందుకు బంధిస్తుంది? నా కోసం అనేటప్పుడు కల్లా. నా కోసమని మరి అట్లా అనుకోకుండా ఉంటే బంధింపబడం కదా. అందుకని నేను నా కోసము అని అనుకోకుండా ఉంటానండి అంటే కుదరదు. మనకు తెలిసిందే నా కోసం. మనకి ఇంతవరకు అందుబాటుకు వచ్చింది ఏది? నా కోసం అన్నదే. ఇక్కడి నుంచి మనం ఈ అమెరికా కూర్పు తెలుసుకునేటప్పటికల్లా అప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లోకి వస్తాం. మనం చేస్తున్న పనులన్నీ నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే కదా అన్నది అర్థమవుతుంది. అట్లాగా రావాలి మనం. అమెరికా కూర్పు ద్వారా అట్లాగొస్తుంది మనకి అప్రయత్నంగా. ఓ ఇదన్నమాట విషయం అనేటప్పటికి దానికి సంబంధించిన ఆలోచనలు మనలో ప్రారంభమవుతాయి, మన నుంచి ప్రసారం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు వస్తున్న ఆలోచనలన్నీ నా కోసము అన్న దాని చుట్టూ తిరుగుతూ వస్తున్నాయి. మనం ఏంటి వచ్చిన ఆలోచనలను అమలు చేసేవాళ్ళం, దాని ప్రకారం మనం నడుచుకునేవాళ్ళం. ఆలోచనలను మనం మార్చలేము. మనం ఏం చేయగలం? ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం, మనం చేస్తున్న పనులు. మనం పుట్టిన దగ్గర నుంచి పనులు చేస్తూనే ఉన్నాం. ప్రతి జీవి ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్న ప్రతిదీ చేస్తూనే ఉంది పని. ప్రతి అణువు మొదలుకొని బ్రహ్మ వరకు అందరూ సమస్తము పని చేస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? ఎందుకు జరుగుతోంది ఈ పని అంతా? సృష్టించిన వాడి కోసం. అది అయితే స్థూలానికి వచ్చినప్పటికల్లా అంత సృష్టించిన వాడి కోసం అన్న అద్భుతమైనటువంటి విశాలతరమైనటువంటి ఆలోచన కాస్త, ఆ భావం కాస్త ఏమైంది? స్థూలానికి వచ్చినప్పటికల్లా అది కూడా నెమ్మదిగా పరిమితమైపోయి నా కోసం అన్న దాంట్లోకి వచ్చింది. ఎందుకంటే నేను అన్నది కూడా పరిమితం అయిపోయింది. నేను అన్నది అపరిమితం, శాశ్వతం, ఆ పరమాత్మ తత్వానికి సంబంధించింది. నేను అన్న పేరు, నేను అన్న విషయం, అయాం అన్నది మొత్తానికి సంబంధించింది. కానీ మనం ఇట్లాగా పరిమితానికి వచ్చేసాం. ఒక దేహానికి పరిమితం అయిపోయాం, దాంతో అది కూడా పరిమితం అయిపోయాయి. ఆలోచన కూడా అది పరిమితం అయిపోయి విశాలతరమైనటువంటి ఆలోచన కాస్త పరిమితంగా చాలా చిన్నదానికి సంబంధించిందిగా అది. అంటే ఒక 30 అడుగులు 50 అడుగుల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు కాస్త లిల్లీ పుట్టుగా ఒక అంగుళం వాడిగా అయిపోయాడు. కానీ అన్ని ఉన్నాయి కదా దాంట్లో. 60 అడుగుల వ్యక్తిలో ఏదైతే ఉన్నాయో మొత్తం ఈ లిల్లీ పుట్టుగా ఒక అంగుళం ఎత్తులో ఉన్నటువంటి వాడిలో కూడా మొత్తం ఉంటాయి, కానీ పరిమితం. అట్లాగా మనకి ఈ ఆలోచన పరిమితం అవుతుంది అనమాట. అది ఆలోచన పరిమితమయ్యేటప్పటికల్లా బంధింపబడుతుంది. ఎందుకంటే ఈ ఫలితం, పనికి ఫలితం తప్పనిసరి. ఆ ఫలితం ఎటు వెళ్ళాలి అంటే ఈ మొత్తానికి సంబంధించింది అది. ఫలితం ఎప్పుడు కూడా కర్మంతా ఎట్లాగా జరుగుతోంది? పని అంతా అందరూ మన సృష్టించిన వాడి కోసం, సృష్టి కోసం జరుగుతుంది.
ఎవ్వరం కూడా మన సొంతగా ఎవ్వరము పనులు చేయట్లేదు. మన కోసం పనులు ఎవ్వరూ చేయటంలా. ఎవరికి వాళ్ళ సొంతగా వాళ్ళ కోసం అన్నది లేనే లేదు సృష్టిలో. మొత్తం సృష్టి కోసమే. ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి కోసం కదులుతున్నారు? సృష్టి కోసమే. అది నిరంతరము జరుగుతుంది. కానీ మన భావన పరిమితం అవ్వడం వల్ల ఏమైంది? నా కోసం అన్న దాంట్లోకి వచ్చింది. అప్పుడేమైంది? ఆ ఫలితం మనల్ని బంధిస్తూ ఉంది. ఆ కర్మఫలం మనం అనుభవించాల్సిన అవసరం వచ్చేటట్టుగా చేస్తుంది. అవి 12 నిదానాలుగా మనల్ని ఇక్కడ 12 సంఖ్యలు వేసినట్టుగా అయిపోయింది. ఒక సంఖ్యలు కాకుండా 12 సంఖ్యలు వేసినట్టుగా. ఆ 12 సంఖ్యలు మనల్ని బంధించేటప్పుడు కల్లా ఇక్కడే ఆగిపోయాం, స్థూలంగా ఆగిపోయాం మనం. కానీ మనం అప్రయత్నంగా మన ద్వారా పని జరిగిపోతూనే ఉంది. సృష్టి కోసం జరిగిపోతూనే ఉంది. అదేమీ ఆగలేదు. కానీ మనం ఇట్లాగా అనుకోవటం వల్ల ఆ ఫలితాలన్నీ మనకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక్క క్షణంలో ఇది సృష్టి కోసం అండి, మన కోసం ఏంటిది? నా కోసం కాదు, సృష్టి కోసం. ఇంకంతే. 12 నిదానాలు వెళ్ళిపోయి నీకు నా కోసం అన్నాం కాబట్టి 12 నిదానాలు మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 నిదానాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 12 నిదానాలు 12 రాసులుగా మనకి దర్శనమిస్తాయి సృష్టి కోసం అనంగానే. ఇంకప్పుడు అవి సంఖ్యలు కావాలి. మనకు వెలుగుగా దర్శనమిస్తూ మనల్ని ముందుకి తీసుకెళ్లేవిగా ఉంటాయి. కాబట్టి ద అంటే టు బైండ్, ని అంటే డౌన్, స్థూలానికి. మనం ఏంటంటే పైన కింద అని, ఇది వాస్తవంగా సృష్టికి ఎక్కడ పైన కింద, లోపల వెలుపల ఇట్లాగేం ఉండదు. కానీ స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఇవన్నీ మనకి చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి మనం కిందకి దిగుతున్నాం అన్నట్టుగా ఉంటుంది. స్థూలము అనేటప్పుడు సూక్ష్మం నుంచి స్థూలం అనేటప్పుడు కల్లా కిందకు దిగుతున్నాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నీ అంటే డౌన్, దిగువకి. ని దా. In Buddhism, the bonds are factors forming the causes for existence in the world, as well as producing the causes for rebirth. ఈ నిదానాలే మనల్ని స్థూలానికి తీసుకొచ్చేటట్టుగా చేస్తుంది. రాసులు ఏం చేస్తున్నాయి? క్రమక్రమంగా అవి పరిమితమవుతూ మిగతా మొత్తాన్ని కూడా పరిమితం చేస్తూ అట్లా బంధింపబడేటట్టుగా జరుగుతూ ఉన్నది. అది భూలోకానికి వచ్చేటప్పటికల్లా, స్థూలానికి వచ్చేటప్పటికి 7th లోక ఏదైతే ఉందో స్థూల లోకం, భౌతిక లోకం వచ్చేటప్పటికల్లా పరిమితం అవటం జరుగుతుంది. అప్పుడు ఇవే మరలా జన్మించడానికి. ఇప్పుడు అట్లా కనుక మనకి లేదనుకోండి, మరలా జన్మ లేకుండా అయిపోతుంది, జన్మించాల్సిన అవసరం లేకుండా అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మనం మరలా జన్మిస్తున్నామంటే మరణిస్తున్నాము, మరణించిన తర్వాత అక్కడితో ఆగటం లేదు, మరలా జన్మిస్తున్నాం, మళ్ళీ అక్కడితో ఆగటం లేదు, మరణిస్తున్నాం. జననము మరణము రెగ్యులర్ గా జరిగిపోతా ఉంది మనకి. అట్లా జరిగినప్పుడే ఈ స్థూల లోకంలో ఈ కొన్ని జరగాల్సిన మార్పులు జరగటానికి అవసరం అవుతుంది. అది రీబర్త్ కి అది కారణం అవుతుంది. 12 నిదానాలు. 12 నిదానాస్ ఆర్ ఎన్యూమరేటెడ్. వాటిని 12టిని ఊరికే పేర్లు చెప్పుకుందాం. అవిద్య మొట్టమొదటిది, నాన్ నాలెడ్జ్, మన గురించిన విషయం. అవిద్య. విద్య అంటే తెలుసుకున్నదగినది. ఏంటి తెలుసుకోవడం? ఉన్న ఏర్పాటు తెలుసుకోవడం అనేది. దాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల అవిద్యలోకి వచ్చేసాం. అవిద్య ఏర్పాటు తెలియకపోవటం వల్ల దానికి వ్యతిరేకమైనటువంటి దాంట్లోకి వచ్చేసాం. దానికి అనుకూలంగా కాకుండా. యూజువల్లీ రిఫర్డ్ ignorance.
సంస్కార రెండవది. అక్యుములేషన్స్, దట్ ఈస్ కార్మిక్ రిజల్టెంట్స్ ఆఫ్ యాక్షన్స్. మరి ఏమైంది? అవిద్య వల్లే కదా మనకి. ఇప్పుడు మనం సృష్టి కోసము అన్న విషయం వాస్తవంగా యథార్థంగా ఉన్నది. ఎప్పుడైతే అది విద్య ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు, విజడం ఉన్నప్పుడు అది సృష్టి కోసం అన్న దాంట్లోకి వచ్చేస్తాం. అవిద్య ఉండేటప్పుడు కల్లా ఇది నా కోసం అని అది రివర్స్ అయిపోయింది. అదే సృష్టి కోసం అన్నదే నా కోసం అన్నట్టుగా రూపాంతరం చెందింది. కాబట్టి ఇప్పుడు ఇది నా కోసం నుంచి మళ్ళీ సృష్టి కోసం అన్నది రూపాంతరం చెందటమే. ఇది అదే అవటమే. అది ఇదైంది కాబట్టి, అంటే జలం మంచుగడ్డ అయింది కాబట్టి మళ్ళీ మంచుగడ్డ ఏమవ్వాలి? జలం అవ్వాలి. అట్లాగే సృష్టి కోసం అన్నది నా కోసం అయింది. ఈ నా కోసం అన్నది సృష్టి కోసం అవటమే, ఇంకేం లేదు అక్కడ. ఈ సంస్కార కార్మిక్ రిజల్టెంట్స్ ఆఫ్ యాక్షన్స్. ఇట్లా మనల్ని ఈ రీబర్త్లు ఎందుకు వస్తున్నాయి? మరి జననము మరణము ఇదంతా మనం నా కోసం అనేటప్పుడు కల్లా ఆ కర్మ ఫలాలు మనల్ని బంధిస్తూ మరలా ప్రేరణ కలిగిస్తూ మరణించిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా మరలా జన్మించి మరలా భూలోకంలో మనం జీవించాలి అన్నట్టుగా ప్రేరణ కలుగజేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పనులు చేయటం, ఆ అంతకు ముందున్న పనులు ఫలితాలు మనల్ని ప్రేరేపించడం, ఆ ప్రేరణకు తగినట్టుగా పనులు చేస్తూ ఉండడం, మరలా కొత్త ఫలితాలు రావడం, ఆ కొత్త ఫలితాలు మరింతగా బంధిస్తూ ఉండటం, ఇట్లాగా ఆ బంధనాలు పెరుగుతూ ఉండటం. మరణించిన తర్వాత అది మరణానికి దారి తీయడం, మరణించిన తర్వాత మరలా జన్మించడానికి అవి ప్రేరణగా నిలవడం. ఇట్లా ఒక చక్రం లాగా జరిగిపోతుంది. అది సంస్కార రెండవది. అది ఇక మూడవది విజ్ఞాన, డిసర్నమెంట్. అలాగే నామరూప, ద నేమ్ అండ్ ఫార్మ్, దట్ ఈస్ ద పర్సనాలిటీ. షడాయతన, ద 6 సెన్స్ ఆర్గాన్స్, దట్ ఈస్ ద ఆర్గాన్స్ ఆఫ్ సెన్సేషన్, స్పర్శ, టచ్, కాంటాక్ట్ విత్ ఆబ్జెక్ట్స్. వేదన, సెన్స్ పర్సెప్షన్స్. తృష్ణ, థర్స్ట్, దట్ ఈస్ లాంగింగ్ ఆర్ అటాచ్మెంట్స్. ఉపాదాన, క్లింగింగ్ ఆర్ గ్రాస్పింగ్ ఫర్ ఎర్త్ లైఫ్. ఒకదానికొకటే అనమాట. ఇక ఎప్పుడైతే అవిద్య ప్రారంభమైందో ఇంకా కింద దానికోసం రావటం, అక్కడ దాని సుఖాలు పొందాలి అని అనుకోవటం. ఎందుకంటే సుఖము నిత్యముగా ఉండటం లేదు. మనం కొద్దిసేపు సుఖాన్ని పొందుతున్నాం. సుఖము ఎట్లాగ పొందుతున్నాం? ఒక పని ద్వారా పొందుతున్నాం. సుఖం సుఖంగా లేదు. సుఖము అప్రయత్నంగా మనం సుఖంగా ఉండడమే. దాన్ని పొందటం అనేది ఏం లేదు. సుఖం పొందటము అనేటప్పుడు కల్లా అది అశాశ్వతం అయిపోతుంది. కొంతసేపే ఉంటుంది. అది దానికోసం కొంత పని చేయాల్సి ఉంటుంది, కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. కొంత శ్రమ పడితే గానీ ఆ సుఖం ఏదో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ వచ్చిన సుఖం కాస్త మళ్ళీ మాయమైపోతుంది. తాగితే బాగుంటుంది అనుకుంటాడు, తాగంగానే చాలా సుఖంగా ఉంది అనుకుంటాడు. కానీ ఎంతసేపు అది జీర్ణమయ్యేసేపు అది జీర్ణం అయిపోయేటప్పటికల్లా మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది. మామూలు స్థితిలోకి వచ్చి ఏమైంది? అంతకు ముందు కన్నా నీరస పడిపోవటం, ఇంకా అనారోగ్యంలోకి వెళ్ళటం ఇలాగా జరుగుతూ ఉంటుంది. అట్లా సుఖం కోసం ప్రయత్నం చేయడంలో సుఖమేమో కొద్దిగా వస్తుంది, అసుఖము, అనారోగ్యము అవి ఎక్కువగా వస్తున్నాయి. దాంతో మళ్ళీ మిగతావిగా ఆ కోరికలు తీరని కోరికలే కాదు, తీరని దాహంలాగా ఎంతసేపు ఆ వాంఛలు, మన కోరికలు, కామ వాంఛలు ఏదైనా కానీ మనం ఆ కోరిక తీర్చుకున్నంతసేపు బాగున్నా అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ దానికోసం వెంపర్లాడటం, తీరని కోరికలుగా ఉండిపోతాం మనకు. అంటే వాటి కోసం మరలా జన్మించడం. ఎందుకు ఇదంతా అంటే దీని ద్వారా మరలా విద్యలోకి రావటం కోసం. ఎందుకంటే ప్రారంభం దీంట్లోకి ఎలాగా ప్రవేశించాం? మనం అవిద్య ద్వారా ప్రవేశించాం.
ఆ విద్య మళ్ళీ విద్యగా మారేదాకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విద్యగా మారేటప్పుడు కల్లా మొత్తం ఆ ఉన్న యథార్థ స్థితిని మనం చూడగలుగుతాం. అంటే అంతకుముందు పామును చూసాము, ఇప్పుడు తాడును చూడగలుగుతాం. ఎల్లప్పుడూ ఉండే తాడు పాము మధ్యలో భాషించింది మాయగా, పరిమితమైనటువంటి మన చూపు వల్ల. ఎప్పుడైతే మన చూపు ఐ ఆఫ్ డాంగ్మా వచ్చేసిందో, ఆ మూడవ కన్ను తెరుచుకుందో, ఉన్నది ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు తాడే, అరే తాడే ఇక్కడ ఉంది. రెండు కళ్ళు ఉన్నంతసేపు మనకి ఆ దీక్ష తీసుకున్నంత వరకు, ఆ దివ్య ప్రబోధితాత్ముడు కానంత వరకు అదే పాముగా కనిపించింది. ఎప్పుడైతే మనం దీక్షితుడిగా ప్రబోధితాత్ముడిగా అయిపోయాము, వెంటనే మూడో కన్ను తెరుచుకుంది. మూడో కన్ను ద్వారా మనం అక్కడ ఏంటుంది, తాడు ఉందా, అంతే వచ్చేసింది. మొత్తం ఆ దైవంగా, మొత్తం పరమాత్మ తత్వంగా మనకి దర్శనం ఇవ్వడం ప్రారంభించింది. ఇక్కడ ఏంటంటే మనం ఈ స్థూలానికి వచ్చి ఇప్పుడు అనేకం కావాలి. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది జరుగుతోంది, ఇది జరగకూడదు అని అనుకోకూడదు. మనం ఇది జరగాలి, ఇది అవసరం. ఎందుకు ఆయన తాను పెక్కులు కావాలి అన్నాడు. పెక్కులు కావాలి అంటే స్థూలానికి రావాలి. స్థూలానికి రావాలి అంటే స్థూలం దగ్గర లక్షణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి స్థూలానికి వచ్చినప్పుడు కల్లా అప్పుడు అనేకత్వం వచ్చేసాము. అనేకత్వంలో ఆ వేరు భావన వల్ల పరిమితం అయిపోయాం. మన రెండు కళ్ళు భౌతిక చక్షులుగా మారిపోయింది. మూడో కన్ను మూసుకుపోయింది. అప్పుడు మనం ఏం చూడగలుగుతున్నాం, ఆ భౌతిక రూపం వరకే చూడగలుగుతున్నాం. ఆ భౌతిక రూపాన్ని ఆశ్రయించున్నటువంటి, దాన్ని నడుపుతున్నటువంటి ఆ చైతన్యాన్ని మనం చూడలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ వీటి ద్వారా ఇక్కడ ఏవేవైతే జరుగుతున్నాయి, ఈ 12 నిదానాలు అటు దిప్పి ఇటు దిప్పి, అంటే పరిశుద్ధి చేయడం, శుద్ధి క్రియల లాగా అనమాట. మనం బంగారాన్ని ఎట్లాగైతే ఆ 1 టన్ను ముడి ఖనిజాన్ని నుంచి, ముడి ఖనిజం బయటకు తీసుకొచ్చి, గనుల్లో ఉన్నటువంటి ముడి ఖనిజాన్ని 1 టన్ను బయటకు తీసుకొస్తే దాన్ని శుద్ధి చేసి రకరకాల ప్రాసెస్ల ద్వారా, రకరకాల శుద్ధి ప్రక్రియల ద్వారా, రకరకాల ప్రక్రియల ద్వారా వాటిని శుద్ధి చేస్తే చిట్ట చివరికి ఏం జరిగింది, మనకి ఒక 45 గ్రాముల బంగారం బయటపడింది. అది మళ్ళీ ఆయా ప్రదేశాలను బట్టి, అది దొరికే ప్రదేశాలను బట్టి అది 10 గ్రాముల మొదలుపెట్టి 9 గ్రాముల నుంచి 45 గ్రాముల దాకా మనకి మాక్సిమం 45 గ్రాములు మనకు వస్తుంది 1 టన్ను ముడి ఖనిజానికి. ఇట్లా ఇదంతా శుద్ధి చేయటము అన్నట్టుగా జరుగుతూ ఉందన్నమాట. ఈ 12 నిదానాలు మనల్ని శుద్ధి చేసి క్రమంగా ఈ 12 నిదానాలే 12 రాసులుగా పరివర్తన చెంది మొత్తం విశాలంగా చూసేటట్టుగా, ఆ మూడవ కన్ను తెరుచుకునేటట్టుగా చేస్తుంది. లాంగింగ్ ఆర్ అటాచ్మెంట్, ఉపాదాన, క్లింగింగ్ ఆర్ గ్రాస్పింగ్ ఫర్ ఎర్త్ లైఫ్, భావ, బికమింగ్ in the sense of causing to be born. అంటే ఏదైనా కానీ ఒక కారణం కావాలి. మనం ఒకటి జరగాలి అంటే దానికి ఒక కారణం కావాలి. ఆ కారణాలుగా ఇవి ఉన్నాయన్నమాట. ఇవి లేకపోతే, ముందుకు ఆ భావం అన్నది లేకపోతే, అంతకుముందు ఉన్నటువంటి ఆ కర్మ ఫలాలు మనకి లేకపోతే మనం జన్మించడం ఉండదు. ఇంకా ఒకసారి వచ్చాము, అలా వచ్చాము, వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి కర్మ ఫలాలు లేవు, భావం లేదు. ఇవన్నీ లేకపోయేటప్పుడు కల్లా ఏం జరిగింది, మరలా మరణించడానికి కావాల్సిన ఏర్పాటు ఉండదు. మరణించిన తర్వాత జన్మించడానికి కావాల్సిన ఏర్పాటు ఉండదు. ఈ జనన మరణాలు లేకపోతే మనం శుద్ధి చేయబడి, వాటి ద్వారా, జనన మరణాల ద్వారా శుద్ధి చేయబడి ఈ అనేకత్వంలోనే ఆ 12 రాసుల్ని మనము దర్శించటం. 12 నిదానాలుగా మనకి ఏదైతే ఎదురుపడి
ఆ 12 నిదానాల్లో మొత్తం చిక్కుకుపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము. ఆ 12 నిదానాలు 12 రాసులుగా పరివర్తన చెంది మొత్తం సమస్త విశ్వంతో మనం అనుసంధానం అయ్యేటట్టుగా చేస్తుంది. ఆ పరబ్రహ్మ తత్వంతో ఆ దైవానుభూతిలోకి మనల్ని తీసుకువెళ్తుంది. ఎక్కడ ఉంటే ఇక్కడే ఉండి అనేకత్వంలోనే ఉండి ఆ దైవానుభూతిలోకి మనం వెళతాం. అది ఆయన యొక్క సంకల్పానికి సంబంధించి 2వ విభాగం. ఇప్పుడు ఇక్కడ మనం రమణ మహర్షి ఎలా జీవించాడో, రామకృష్ణ పరమహంస ఎలాగా జీవించాడో, ఆ ముక్త పురుషులు ఎలా జీవిస్తున్నారో, అలాగే అవతార పురుషులు ఎలా జీవించారో అట్లా మనం కూడా ఇక్కడే జీవిస్తాం అద్భుతంగా. ఎట్లాగా? సృష్టి కోసం నా కోసం సృష్టి కోసంగా మారిపోయింది. నిదానాలు రాసులుగా మారిపోయింది. జరా మరణ అంటే ఓల్డ్ ఏజ్ అండ్ డైయింగ్. జర అంటే ముసలితనం తర్వాత మరణం, ఓల్డ్ ఏజ్ అండ్ డైయింగ్. జాతి బర్త్ అంటే జా అంటే పుట్టడం, అజ అంటే పుట్టనివాడు పుడుతున్నాడు. ఇక్కడ విశేషం ఏంటి? పుట్టుక లేనివాడు. ఈ సమస్తానికి సంబంధించిన వాడి పరిస్థితి ఏంటి? వాడు పుట్టుక లేనివాడు. పుట్టుక లేదు కాబట్టి మరణం లేనివాడు. జనన మరణాలు లేని కాబట్టి శాశ్వతుడు వాడు కాస్త ఏమయ్యాడు? ఇక్కడ పుడుతున్నాడు కాబట్టి మరణిస్తున్నాడు కాబట్టి మరలా పుడుతున్నాడు. అట్లా జనన మరణ చక్రంలోకి వచ్చేసాడు. జనన మరణాలకు అతీతంగా ఉన్నవాడు కాస్త స్థూలానికి వచ్చేటప్పుడు ఇలా జరిగింది. అక్కడికే ఇలాగ జరుగుతుంది. దట్ ఈస్ బీయింగ్ బోర్న్ ఆన్ ఎర్త్. ఈ 12 నిదానాలు మనల్ని ఆ విధంగా ఈ మాయా అనే పొరకి సంబంధించి ఈ 12 నిదానాలు అల్లుకుపోయి మాయ అనే గట్టి పొరని తయారు చేసింది అనమాట. దాంతో మనకేమైంది? మామూలుగానే అవుటర్ షేప్ వరకే చూస్తున్నాం. ఆ బాహ్య రూపం వరకు మన చూపు ఆగిపోతాం. దాని లోపల చొచ్చుకుపోయి లోపల ఏముంది అంటే మనకేమీ లోపలికి వెళ్ళటం లేదు. కానీ లోపల ఉంది. లోపల దర్శించే వాళ్ళు మన పక్కనే ఉన్నారు. సిటీ స్కాన్ పరికరాలు మన సైంటిస్టులు తయారు చేసిన దానికి నమూనాగా మనమే చూడగలం. అలాగ చూసిన డాక్టర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎకరాల కృష్ణమాచార్య గాన మహాత్ములు కొంతమంది వైద్యం కూడా చేశారు. వైద్యం చేసినప్పుడు ఏంటి? వచ్చిన పేషెంట్ చూడగానే ఆయనే స్కాన్ చేయటం, అది ఆయనే ఒక సిటీ స్కాన్ పరికరంగా తయారైపోవటం. తనే ఒక పరికరంగా ఉండి సిటీ స్కాన్ పరికరంగా దాని ద్వారా ఎదురుగా ఉన్నవాడిని చూడగానే బయట రూపం కాదు, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళటమే కాదు, తన సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో, కామదేహము, ఆ ఈథరిక్ డబ్బులు, కామదేహం, మానసిక దేహం, అవి కూడా కనిపించినాయి వాళ్ళకి. దాంట్లో ఉన్న ఎగుడు దిగుళ్ళన్నీ వాళ్ళకి దర్శనం ఇచ్చినాయి. దాన్ని బట్టి వాళ్ళకి ఏ పద్ధతిలో వైద్యం చేస్తే వాళ్ళకి మామూలు ఆరోగ్య స్థితికి వస్తారో ఆ పద్ధతిలో వాళ్ళకి వైద్యం చేశారు. దానికి సంబంధించి మనం మరికొన్ని విశేషాలు పాఠంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తాన్ని నడుపుతున్నటువంటి, సమస్తం నందు వ్యాపించి ఉన్నటువంటి ఆ వాసుదేవుడికి మన చేత ఈ పనులు చేస్తున్నటువంటి సృష్టి కోసం మనం చేస్తున్నాం అన్న దాంట్లోకి మనల్ని వచ్చేటట్టుగా
ఆ వికాసం మనలో కలగటానికి, తద్వారా అందరి యందు కలిగించడానికి మనం నుంచి మనం కూడా ప్రయత్నం చేయడానికి, అలాగ చేస్తున్నటువంటి ఆ వాసుదేవుడికి మనం కృతజ్ఞతలు సమర్పించుకుందాం. వాసుదేవ.